హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన నర్సింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే లాస్ట్ ఇయర్ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ద్వారా నిర్వహించిన నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్కి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:1.25 రేషియోలో క్యాండిడేట్స్ని పిలవడం జరిగింది. అయితే ఈసారి మాత్రం 1:1 రేషియోలో పిలవడం జరుగుతుంది అని సమాచారం. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన మొదటి డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్. అయితే ఈ ఆధార్ కార్డులో క్యాండిడేట్ డీటెయిల్స్ వచ్చేసి యాజ్ పర్ 10th మెమోలో ఉన్నట్లు ఉండాలి. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి 10th సర్టిఫికేట్. థర్డ్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి ప్రీవియస్ 5 years ఉన్న వ్యాలిడ్ అవుతుంది. బట్ బీసీ వాళ్ళకు అలా కాదు. బీసీ వాళ్ళకు లాస్ట్ 2 years లేదా ప్రజెంట్ ఇయర్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చేసి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్. ఇది కేవలం బీసీ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే సబ్మిట్ చేయాలి, లేదంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తారు. అలాగే వారికి బీసీ రిజర్వేషన్ వర్తించదు. సో ఖచ్చితంగా బీసీ క్యాండిడేట్స్ బీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఫిఫ్త్ డాక్యుమెంట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ 2025 అయి ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే అసెట్ సర్టిఫికేట్ ఉండాలి. సిక్స్త్ డాక్యుమెంట్ వచ్చేసి సధారణ సర్టిఫికేట్. అయితే ఈ సధారణ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే అంగవైకల్యులు ఉంటారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ని కలిగి ఉండాలి, లేదంటే పీహెచ్ కేటగిరీలోకి వారికి రిజర్వేషన్ వర్తించదు. అలాగే వారిని ఓపెన్ కేటగిరీలోకి పరిగణిస్తారు. కావున పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సధారణ సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోవాలి. సెవెంత్ డాక్యుమెంట్ వచ్చేసి స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్. అయితే ఇవి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు సబ్మిట్ చేయాలి, లేదంటే వారికి రిజర్వేషన్ వర్తించదు. అలాగే వారికి లోకల్ స్టేటస్ కూడా వర్తించదు. వీరిని ఓపెన్ కేటగిరీలోకి పరిగణిస్తారు. అయితే స్కూల్ బోనఫైడ్స్లో ఏదైనా ఒక ఇయర్ లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయవచ్చు. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో చదివి ఏదైనా ఇయర్ బోనఫైడ్ లేకుంటే కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. సో స్కూల్ సర్టిఫికేట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోవాలి. 8th డాక్యుమెంట్ వచ్చేసి మార్క్స్ మెమోస్. అయితే బీఎస్సీ ఎంఎల్టీ వారు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు పాస్ అండ్ ఫెయిల్ మెమోస్ సబ్మిట్ చేయాలి. అలాగే ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చేసిన వారు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పాస్ అండ్ ఫెయిల్ మెమో సబ్మిట్ చేయాలి. 9th డాక్యుమెంట్ వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికేట్. ఇది బీఎస్సీ ఎంఎల్టీ వారు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ వారు డిప్లొమా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. 10th డాక్యుమెంట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అయితే ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చేసి వ్యాలిడ్లో ఉండాలి, అలాగే ఎక్స్పైర్ కాకుండా ఉండాలి. ఒకవేళ ఎక్స్పైర్ అయి ఉంటే రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాలి. 11th డాక్యుమెంట్ వచ్చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అయితే ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో చేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు ఈ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయాలి. 12th డాక్యుమెంట్ వచ్చేసి రీసెంట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కాపీస్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోండి, ఎందుకంటే ఈ మంత్ 15 తర్వాత ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అలాగే ఈ మంత్ ఎండింగ్ లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేస్తారు అని సమాచారం. కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో అని మరలా చెక్ చేసుకోండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మన వీడియో వేరే వారికి కూడా చేరుతుంది.